అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు అధికారులు. విమానానికి సంబంధించి బ్లాక్ బాక్స్లోని డేటాను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు రికవరీ చేశారు. కాక్పిట్ డేటా రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ల డేటా రికవరీ చేసిన ఏఏఐబి అధికారులు సివిఆర్, ఎఫ్డిఆర్ డేటాను విశ్లేషిస్తున్నారు. బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ను సురక్షితంగా రిట్రీవ్ చేశారు. మెమరీ మాడ్యూల్ను విజయవంతంగా తీసి దాంట్లో ఉన్న డేటాను ఏఏఐబి డౌన్లోడ్ చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో పైలట్ ఏం మాట్లాడుకున్నారు, విమాన ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్ లైనర్ విమానం AI-171 ప్రమాదానికి గురైంది. ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 13, 16 తేదీల్లో విమానంలోని సివిఆర్, ఎఫ్డిఆర్ స్వాధీనం చేసుకున్న అధికారులు జూన్ 24న బ్లాక్ బాక్స్ను ఢిల్లీకి తరలించారు. బ్లాక్ బాక్స్ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లుగా మొదట ప్రచారం జరిగింది. కానీ టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్ బాక్స్ను ఎక్కడికి పంపించాలనేది ఏఏఐబి నిర్ణయిస్తుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ ఆప్షన్లను పరిశీలించిన ఏఏఐబి ఇక్కడే దాన్ని విశ్లేషిస్తున్నట్లు సమాచారం. సివిఆర్, ఎఫ్డిఆర్ డేటా ఆధారంగా విమాన దుర్ఘటనకు కారణాలను గుర్తించనుంది ప్రభుత్వం. ఇక ఏడిఆర్ విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్ బాక్స్లోని డేటాను ఇంజనీరింగ్ ఫార్మేట్లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొరికితే డేటా మొత్తం కనిపించకుండా పోతుంది. విమానయాన భద్రతకు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోనున్నట్లు సివిల్ ఏవియేషన్ శాఖ తెలిపింది.